నమస్తే, నేను చందు. వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. పోటాపోటీగా పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి. ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలంటూ సీఎం మంత్రులు రంగులోకి దిగారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారము చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో కేటీఆర్, గులాబీ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజీగా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ విమర్శలు గుప్పిస్తుంటే సర్కారుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. పోటాపోటీగా పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి. ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఎవరికి వారు వారి పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఏంటి ప్రచారాలు హాట్గా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? చందు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వం అయితే ఉధృతంగా కొనసాగుతోంది. ఒకవైపు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఈ మూడు పార్టీలు కూడా ప్రచారాన్ని ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఒకవైపు బీజేపీ తరఫున కిషన్ రెడ్డి స్వయంగా ప్రచారానికి దిగగా, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీరే కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా జూబ్లీ హిల్స్ ప్రచార పర్వంలో దిగారు. వాళ్ళంతా కూడా అన్ని డివిజన్లలో మోహరించారు. వాళ్ళంతా ఉధృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రచారంలోనే మునిగి ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తాం. ఎందుకంటే ఇప్పుడే కాదు, గత 2-3 నెలల నుంచి కూడా ప్రచారం బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత సంతాప సభల పేరుతో మొదటగా ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లోనే ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వివిధ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ యంత్రాంగాన్ని అన్నిటిని కూడా తీసుకొని వచ్చి కంప్లీట్గా జూబ్లీ హిల్స్లో మోహరించి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత నెల రోజులుగా స్పీడ్ పెంచింది. అభ్యర్థిని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి కూడా మంత్రులంతా కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. మొత్తం 7 డివిజన్లకు సంబంధించి అన్ని డివిజన్లలో మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారు. వీరితో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్ అంతా, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా నియోజకవర్గంలోనే మకాం వేసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రోజుకు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ముఖ్యంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్ మధ్య అయితే మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ టార్గెట్గా విమర్శ చేసినటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా చూసాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంతా చెత్తగా మారింది. దీనికి కారణం కేటీఆర్ అంటూ కూడా కేటీఆర్ను ఉద్దేశించి ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ హైదరాబాద్కి ఏమీ చేయలేదు. హైదరాబాద్ అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్లో హైటెక్ సిటీ నుంచి కావచ్చు, మెట్రో కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, మొత్తం ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం నిర్మించినవే, ఏర్పాటు చేసినవే అంటూ కూడా చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదంటూ కూడా కేటీఆర్ టార్గెట్గా విమర్శలు చేశారు. కేసీఆర్ టార్గెట్గా ముఖ్యమంత్రి విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఫార్ములా రేసు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ 2 అంశాల్లో కూడా ఇప్పటికే సిబిఐ విచారణకు మేము అనుమతి ఇచ్చాం. ఇప్పటివరకు కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఖచ్చితంగా 11వ తారీఖు లోపల కేసీఆర్, హరీష్ రావును కాళేశ్వరం విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి సిబిఐ అంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. కేటీఆర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి అనేది ఓన్లీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి ముఖ్యంగా 2 ఏళ్లుగా మున్సిపల్ శాఖ తన వద్ద ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ నగరానికి ఏం చేశారు, హోంమంత్రిగా ఉండి ఏం చేశారు, హైదరాబాద్ నగర్లో లాండ్ ఆర్డర్ కూడా మొత్తంగా తప్పిపోయింది, గతి తప్పింది. అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి కూడా కౌంటర్ కేటీఆర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కిషన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి టార్గెట్గానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ఉప ఎన్నికల్లో మాటలు చూడాలైతే నేతల మధ్య పేలుతూ ఉన్నాయి. ప్రచారం ఈ నెల 9వ తారీఖు
సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ఉంటుంది కాబట్టి ఇంకొక 5 రోజులు మాత్రం ప్రచారం మిగిలి ఉంది కాబట్టి ఇంకా మున్ముందు ఈ ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు ప్రతివిమర్శలు చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఒకవైపు ముఖ్యమంత్రి రోడ్ షోలు నిర్వహిస్తూ ఉన్నారు, మరోవైపు కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలకు జనం విపరీతంగా హాజరవుతున్నారు. అదేవిధంగా కేటీఆర్ వెళ్తున్నటువంటి రోడ్ షోలకు కూడా జనం విపరీతంగా హాజరవుతున్నారు. అంటే రెండు పార్టీల సంబంధించిన రోడ్ షోలకు కూడా జనం ఎక్కువగా హాజరవుతున్నప్పటికీ అసలు ఓటరు నాడి ఏ రకంగా ఉంటుంది, అసలు ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే 11వ తారీఖు పోలింగ్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే నేతలందరూ కూడా ఇంటింటికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే కొన్ని పార్టీలు ఇప్పటికే తాయిలాలు కూడా ఇస్తున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఓటర్ల కుక్కర్లు పంచేటువంటి కార్యక్రమాన్ని దిగుతున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి ఆ ప్రక్రియను కొనసాగించాలని చూస్తున్నారు అంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో మున్ముందు ఈ నియోజకవర్గంలో ప్రలోభాలకు కూడా ఓటర్లు గురయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే అటు ఒక యుద్ధ వాతావరణం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నెలకొంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గం అంతా మోహరించి ఈ జూబ్లీహిల్స్ అనే ఒక రాజ్యాన్ని ఎట్లా దక్కించుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా చూస్తుంటే నియోజకవర్గంలో కూడా ఆ రకమైన వాతావరణం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోజు రోజుకు ఇది మరింత వేడెక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చందు. థ్యాంక్ యూ చందు.